పోతుగడ్డలో ఈ రాత్రి యుద్ధం. పాడుతా తీయగా చల్లగా బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. నిత్తరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిత్తరనే సెలవడిగి ఇద్దరిని కలవమని. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే. తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే, గాలివానల్లో మప్పు జంటల్లే రేగిపోదాములే. విసిరే కొస చూపే ముసురైపోతుంటే, ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే. వేడికి గుండెల్లో తల దాచుకో, తాపాలలో ఉన్న తడియాచుకో. ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే, వెన్నెల్లు తేవే. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, నిత్తరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిత్తరనే సెలవడిగి ఇద్దరిని కలవమని. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 సెమీఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నేను పాడిన పాటతో మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చుంటాను అనుకుంటా ఇవాళ రౌండ్ ఏంటో అన్నది. గత వారం చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ విత్ వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇవాళ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పుకుందాం. చంద్రబోస్ గారు నమస్కారం సార్. జయప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. సునీత మేడం నమస్తే. అలాగే మా వాద్య బృందానికి నమస్కార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యువర్ చిల్డ్రన్, యువర్ సెమీ ఫైనలిస్ట్ ఆఫ్ మహాసంగ్రామం. గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. ఈ సెమీఫైనల్స్ లో 4 రౌండ్లు. ఇవాళ 2వ రౌండ్ వేటూరి సుందరరామూర్తి గారి పాటలు, అలాగే వచ్చే వారం సౌండ్ ఆఫ్ మ్యూజిక్, దాని తర్వాత వెస్టర్న్ బీట్ సాంగ్స్ చిన్నారులు పాడతారు. ఈ 4 రౌండ్లు అయిన తర్వాత ఈ 6గురిలో ఏ ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఫైనల్స్ కి 4 కాంటెస్టెంట్స్ వస్తారు. ఆ 4లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు. గట్టిగా చెప్పట్లు.
అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు అందజేస్తారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ యాజ్ ఐ సెడ్ వేటూరు సుందరరామూర్తి గారి పాటలు చిన్నారులు పాడబోతున్నారు. ఫస్ట్ క్యాండిడేట్ ని పిలవబోయే ముందు వేటూరు గారి గురించి ఒక చిన్న ఏవి ప్లీజ్. కలం విదిలిస్తే కదం తొక్కే ప్రతి పాట చిటపట చినుకుల మేళానికి తడిపొడి తపనల తాళం వేస్తుంది. చలి పూజలు వందనం చేస్తూ వానదేవుడి వలపు రుణం తీర్చుకుంటుంది. ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది అని గంగ మీద ఒట్టేసి శాశ్వత సత్యాన్ని చెబుతుంది. మిన్నేటి సూర్యుడికి పల్లె కోనేటి తామర్లకి జత కలిపి జానకి కన్నుల్లో జలధి తరంగాల్ని రాముడి గుండెల్లో విరహ సముద్రాల్ని ఆవిష్కరిస్తుంది. చిట్టి చినుకులు, మట్టి వాసన, మల్లెల తీరాలు, వెన్నెల సొగసులు, భ్రమరనాదాలు, సుమ సుగంధాలు, దశదిశాంతాలు విస్తరించి పాటల పక్షిని భావజగత్తులోకి స్వేచ్ఛగా ఎగరేస్తుంది. అలతి పదాల ఆత్రేయ, మనసైన నుడికారాల మల్లాది, ప్రయోగాల పింగళి, జానపదాల కొసరాజు, సమ్మోహకర శ్రీశ్రీ, ఉక్తి వైచిత్రుల దాశరథి, ఆరుగురు ఏకమైన అరుదైన అద్భుతం వేటూరి. జనవరి 29 సుందరరామూర్తి జన్మదినం సందర్భంగా వారి సుమనోహర సినీ గీతాలతో విందు చేస్తోంది నేటి మీ పాడుతా తీయగా మహాసంగ్రామం. సో అదండి సంగతి. ఇవాల్టి ఈ వేటూరు గారి హిట్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. మేఘమా దేహమా
క్షణం మెరిసినా కురిసినా కరుగుని జీవనం మేఘమా దేహమా విరవకే క్షణం పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అంతాక ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో మేఘమా దేహమా మెరవకే క్షణం మెరిసినా కురిసినా కరుగుని జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. జడ్జెస్, నాగవైష్ణవి, నమస్తే సార్. నిజం చెప్పు, ఎన్నాళ్ళు నేర్చుకునే పాట? 1 వీక్ సార్. ఒక వారంలో వచ్చేసింది పాట. అవును సార్. నిజంగా అనుకుంటే వచ్చే పాట కాదు ఇది. నువ్వు అనుకుని పాడాలి అని అనుకుంటే వచ్చే పాట కాదు, అనుగ్రహం ఉంటే వచ్చే పాట ఇది. థ్యాంక్ యూ సార్. అసలు నీకు సందర్భం తెలుసారా? ఈ పాట ఎందుకు వస్తుందో తెలుసా? సందర్భం అది మనసులో మెదిలితేనే కదా నీకు ఇలాంటి భావాలు పలకాలి, అంత తీవ్రంగా అంత అనుభూతితో పలకాలి. కానీ ఏది ఊహించుకున్నావు నువ్వు పాడేప్పుడు? అంటే నేను వీడియో సాంగ్ చూసాను సార్. చూసావా? తనకు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. ఇంకా కొద్ది రోజుల్లో తను మృత్యు ముఖంలోకి వెళ్ళబోతుంది. అప్పుడు తనకున్న ఆశలు కావచ్చు, తనకున్న కోరికలు కావచ్చు, అది మనసులో చెలరేగుతున్నా కూడా నువ్వు అలా మనసులో చెలరేగకూడదు అని చెప్తూ తన మనసుకు తనే ఒక నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ పాడే పాట. ఆ సందర్భంలో ఆ అమ్మాయి అంతరంగంలో ఎలాంటి అలజడి ఉందో ఆ అలజడిని ధ్వనింప చేసే పాట. నువ్వు ఇవన్నీ అర్థం చేసుకున్నావో లేదో తెలియదు కానీ మొత్తానికి పాటను అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మూగబోయే జీవస్వరములు, వేకువ జామున వెన్నెల మరకలు, రేపటి వాకిట ముగ్గులు, స్మృతిలో మిగిలే నవ్వులు, వేసవిలో మంచు పల్లకీలు, ఇవన్నీ ఆ అమ్మాయి మనస్థితికి అద్దం పడుతున్నాయి, దర్పణం పడుతున్నాయి. ఇవన్నీ కూడా కరిగిపోయేవే, కాలంలో కలిసిపోయేవే. ఇవన్నీ కూడా చెప్పిన ఉదాహరణలన్నీ. తెలుగు సినిమా సాహితీ చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం రాస్తే ప్రతి అధ్యాయంలో మొదటి పేరు వేటూరు గారిదే ఉంది. పైగా నువ్వు ఎక్కడంటే పెనుగాలికి పెళ్లి చూపు, పువ్వు రాలిన వేళ కళ్యాణం తర్వాత అందాక అన్నావు. చూసావు తల్లి, నా గుండె అలా అలా ఒకలాగా అయిపోయింది, లాగేసావు. అందాక అన్నది ఎక్కడ ఎంత నిశితంగా, ఎంత సునిశితంగా ఆచితూచి పాడావు. అసలు నీకు ఏంటో అర్థం కావట్లేదు నాకు. చాలా అద్భుతం ఇది. ఈ రోజైతే నేను ఒక అద్భుతాన్ని చూశాను, విన్నాను, అనుభూతి చెందాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళానికి రెండు వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. ఏ పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమో కానీ వారు ఎదురుకుండా కూర్చొని నరేట్ చేస్తే పాటలు రాసుకున్న పుణ్యాత్ముల్లో నేను కూడా ఒకదాన్ని అని చెప్పుకోవడానికి నాకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, నా పైన అనుగ్రహం ఉంది అని నేను భగవంతుడికి కృతజ్ఞత చెప్తున్నాను. ముఖంలో ఉండేటువంటి ప్రశాంతత, ఆయన పాటలు జస్ట్ లైక్ దట్. ఏదో ఋషులు అలా వెళ్ళేసి వస్తూ ఉంటాడు చూడు, ఆ గ్యాప్లో ఆయన పాట రాసిస్తారు. అంత ప్రజ్ఞ, అంత ప్రతిభ. ఈ పాట నాకు
జానకమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది మన సింగర్స్ అందరం. నువ్వు ఈ సినిమా చూడలేదు, సందర్భం ఏమిటో నీకు తెలియదు, పాట వీడియో చూసావు, ముందు ఏం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. అయినా ఆ అందాక ఆరాటం కావచ్చు, వేరే పదాలు నువ్వు పలికిన తీరు కావచ్చు, ఏదైనా సరే అంటే జానకమ్మ నీకు టోటల్గా పిక్చర్ చూపించేశారు. ఆవిడ పాటలో అర్థమయ్యేలాగా పాడేశారు. అది విని 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 నువ్వేం చేసావు, యాజ్ ఇట్ ఈస్ గా అది తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసావు. నాగవైష్ణవి నమస్తే సార్. ఇలా పాడితే ఎలా అవుతుంది చూసావు కదా. బోస్కర్ అందాక 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 అంటే అంత ఎంజాయ్ చేశారు. ఓన్లీ 3 letters అంతే, ఇంకేం లేదు. 3 letters లో నువ్వు ఆ భావపూర్ణంగా పాడుతూ ఉన్నప్పుడు హీ గాట్ సో ఎక్సైటెడ్. అలాగే సునీత గారు, నేను ఒక చిన్న సలహా కన్నా దీన్ని రిక్వెస్ట్ అని చెప్తా. హిందుస్థానీ నువ్వు నేర్చుకోవాలంటే ఇంకా నీకు అంటే ఎలా లిరిక్స్ అంటే ఇప్పుడు మాటలకు ఒక వ్యాకరణ ఉంటుంది కదా, అలాగే రిథంకి ఒక వ్యాకరణ ఉంటుంది, అన్ని అలాగే ట్యూన్కి ఒక వ్యాకరణం ఉంటే ట్యూన్ ఏ రాగం నుంచి వస్తుంది కదా, రాగానికి ఒక వ్యాకరణం ఉంటుంది. అది యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్. ఇప్పుడేమంటే యు ఆర్ రీప్రొడ్యూసింగ్ అ సాంగ్ బ్యూటిఫుల్లీ బికాస్ యు ఆర్ టాలెంటెడ్. బట్ ఇఫ్ యూ లెర్న్ నువ్వు రీక్రియేట్ చేయగలవు. అది నువ్వు క్లాసికల్ నేర్చుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సెకండ్ రౌండ్ లో ఈ సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే మన రిషిల్. बोलो राम भक्त हनुमान की जय। ओम मन 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 मारुत वेगा, ओम तत्सत् सत्तापसयोगा, ओम ओम वानर नेता, ओम नमो नमः भावि विधाता। राम लक्ष्मण जानकी जय जय हनुमान की, भय मुरा लंक की जय जय मनोरा हनुमान की, चिंतती चरा सीत की जय 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 हनुमान की। ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా, మా తోడు నీవయ్య హనుమా మహనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా, రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ, చూపించరారయ్య మమ్ము ఏదుకోరావయ్య, రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ. వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా, రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ, చూపించరారయ్య మమ్ము ఏలుకోరావయ్య, రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ. मन 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 मारुतवेगा, ओम तत्सत् सत्तापसयोगा, ओम ओम वानर नेता, ओम नमो नमः भावि विधाता। ओम हनुमा ओम राम भजंता, ओम कपिराजय राक्षस संता, तकिट तकिंता जय हनुमंता, आत्मत्राणकरा भगवंता. బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చా మంటల్లే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట, కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట, సరిసాటి ఎవరంట.
మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు, లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు. తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు. శివతేజం నీ రూపమంట, పవమానసుతుడంట, అంజనమ్మ ఆనందమంత, హనుమాని చరితంట. పాహి శ్రీరామ స్వామి పల్లకి నువ్వంట, నీకు బోయిలు మేమేనమ్మంట. యాహి ఆకాశాలైనా చాలని ఎత్తంట, కోటి చుక్కలు తల్లో పూలంట. మము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ. మము ఏదుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ. వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ, రామ భక్త హనుమ మా రక్ష నీవే వినుమా. జడ్జెస్ ఓవర్ టు యు. సూపర్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్? కాదురా, మాట మాట. వేటూరి గారి రచనల్లో నాకు ఇష్టమైన పాట వేదం అనువనునాదం, నాకు చాలా ఇష్టం మ్యామ్. మా అందరికి కూడా చాలా ఇష్టం అది. అది సాగర సంగమం. శంకరాభరణ రికార్డింగ్ జరుగుతున్నప్పుడట రికార్డింగ్ స్టూడియోకి ఆత్రేయ గారు వచ్చారట. వచ్చి నీ పద నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ దొరకున ఇటువంటి సేవ ఉంది కదా, ఇంత పొడుగు పల్లవి రాస్తే ఎవరు పాడతారు అంటే, అప్పుడు వేటూరి గారు అన్నట్ట కథలో జరగబోయేది అదే గురువు గారు. సో మొత్తం ఆయన సినిమా అంతా కొన్ని పంక్తుల్లో చెప్పేశారనమాట. ఇంత పొడుగ్గా రాసావేంటయ్యా నాయనా అని అడిగితే, జరగబోయే కథ అదే గురువు గారు అని చెప్పి ఆత్రేయ గారితో వేటూరి గారు అన్నారట. సో పండితులు ఎవరైనా వచ్చి, అంటే అంతగా ఆత్రేయ గారు సీనియరే కదా వేటూరి గారికి, వచ్చి ఏదన్నా ఒక ప్రశ్న సంధించినప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే గనక కొంచెం బెరుకుతూ ఉంటారు కదా. ఎంతో ఉన్నతంగా అంటే ఆ విద్యను ఔపోసన చేసిన వాళ్ళు సమవుజ్జీలు అయితే తప్ప అలాంటి సమాధానాలు ఇవ్వలేరు. సో వేటూరి గారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మహానుభావులు, మనందరి మదిలో నిలిచిపోయేటటువంటి గొప్ప రచయిత కదా. వారికి నమస్కారం పెట్టుకుందాము. అండ్ నువ్వు బాగా పాడావు, ఓ బుజ్జి హనుమంతుల్లో ఉన్నావు. రిషిల్ బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు, చాలా మంచి పాట. ఒకే ఒక్కటి నాకు అంత పాట అంతా బాగుంది. చరణం రెండవ చరణం చివరిలో కోటి చుక్కలు తల్లో పూలంట, ఆ ఒక్క వాక్యం తప్ప పాట అంతా అద్భుతంగా అనిపించింది. ఆ ఒకటే వాక్యం అసలు నాకు భలే అనిపించింది. ఏంటంటే మొత్తం చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది పాట. వెళ్తూ వెళ్తూ వేగంగా వెళ్ళడంలో ఒక ఆనందం ఉంది. వెళ్తూ వెళ్తూ వేగంగా వెళ్తూ మధ్యలో ఆగి గబుక్కున ఆగి జామకాయలు కొనుక్కొని తినడంలో ఒక ఆనందం ఉంది. అట్లాగా మండుతున్న సూర్యుని పండులాగా మింగావు తారరార శివతేజం నీ రూపమంట, జామకాయలు ఇక్కడ వచ్చాయి మనకి. అద్భుతం. నాకు అక్కడ భలే అనిపించింది అలా పాడగానే. అలా వెళ్తూ వెళ్తూ ఎంత అందంగా ఆగి అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో అది. ఆ కోటి చుక్కల దగ్గర ఒక చోటే నాకు కొంచెం శృతికి సంబంధించిన సమస్య అనిపించింది. మిగతా అంతా అద్భుతం. రిషిల్, లాస్ట్ లో ఒక ఆలాపన చేసావు కదా, అది ఒరిజినల్ లో ఉన్నట్టే చేసావా లేక నువ్వు అది ఇంప్రూవైజ్ చేసిందా? నేనే ఇంప్రూవైజ్ చేసాను. అది అనుకున్నా. వావ్, అంటే అది నీ ఐడియానా? మ్యూజికల్ ఐడియా? అవును సార్. ఇంకోసారి పాడు. రామా శ్రీరామా శ్రీరామా. ఇది నువ్వే కంపోజ్ చేసావా? వావ్, ఇది చాలా పెద్ద విషయం సార్. థ్యాంక్ యూ సార్. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా, కానీ నువ్వు శ్రీరామ. థ్యాంక్ యూ సార్. వా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రిషిల్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెరీ 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 హ్యాపీ. ఇవాల్టి ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి.
ఓవర్ టు యూ. వాట్ అ బ్రిలియంట్ కాంపోజిషన్ బై కదా? రెహమాన్. అసలు ఆ సినిమా రిలీజ్ అయిన కాలంలో అసలు ప్రతి చోట ప్రతి కారు ఎక్కడ పడినా అక్కడ ఈ పాటే అసలు. వాట్ అ బ్రిలియంట్ సాంగ్ కదా. యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్ కదా. జడ్జెస్ ఎంజాయ్ చేస్తారా చూద్దాం. కోర్స్ ఎస్, వండర్ఫుల్ నాన్న. నీ వాయిస్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ గా ఉంది కానీ చాలా సూదింగ్ గా ఉంది కానీ కావాల్సిన వాల్యూమ్ ఉంది. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ అమేజింగ్. దుర్గాని మెల్ట్ అయిపోతుంది. నిజమే, చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి సార్ అంటే ఇప్పుడు 4 minutes సాంగ్ అనుకుంటే ఫస్ట్ 2 minutes, సెకండ్ 2 minutes అలా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ 2 minutes యూ వర్ ట్రైంగ్ టు సెటిల్, బట్ ద సెకండ్ హాఫ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకృతి సార్. నమస్తే. చాలా బాగుంది. నాకు కూడా రెండో చరణం చాలా బాగా పాడావు ప్రకృతి, చాలా బాగా పాడావు. మామూలుగా అసలు ఈ బాణి నాకు ఎంత ఇష్టం అంటే అసలు అప్పుడు పాట విడుదలైనప్పుడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పాట వింటూనే ఉన్నా. నాకు ఈ పాట విన్నాక రెహమాన్ గారి స్వర రచన విన్నాక నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వర గణితం ఉంటుంది. స్వర గణితం రెహమాన్ గారి స్వర గణితం ఏంటంటే 6 = 3+3 అంటాం మనం. కొంతమంది 6 = 2+4 అంటారు. కొంతమంది 6 = 1.5 + 4.5 అంటారు. కానీ రెహమాన్ గారు 6 = 4/2 × 12/4. 12/3 అది 4/2. అంటే విచిత్రంగా దాన్ని నిర్వచిస్తాడు. ఆ స్వరాన్ని విచిత్రమైన పద్ధతిలో విచిత్రమైన మార్గంలో నిర్వచిస్తారు ఆయన. ఇది ఒక సరోవరం అనుకుంటే గనక ఈ పాట అంతా కూడా దాంట్లో రిపిల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? తోడి దొరకని నాడు, అది అంత అందంగా పాడేవా. 2 చరణాలు చాలా బాగా పాడావు. రిపిల్ ఫ్యాక్టర్ థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. సెమీఫైనల్ సెకండ్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధీరజ్. శ్రీ తుంబుర నారదనాథామృతం శ్రీ తుంబుర నారదనాథామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల టోలికగా సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల టోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై గరిజని ద మగటి గ మగరిజని స సగ మగ మ పమ్మ పని స గరిజని దరిజని ద బసని ద పమ శ్రీ తుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. సా 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 స సని పగరి జగ పని జగరి జ నిజరి పని జగ పని దిగ గరి జ సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ రే రిమ పని ద మమ పని జగరి మగరి జ నిజరి మాగరి జ నిజరి నీద మప మగరి నిద మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గ గా గరి జరి జద సాద పగ పద స మురళివనాంతాల విరియువ సంతాల మురళివనాంతాల
విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగదనిదమ సమక్కమదని మదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలసము హిందోళ మధ్యమమే పమబద్దద పమబద్దనిద పదస పద సరి పమరిదనిద పమబ సరి వప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పదని రిజనిద పరిజనిద పమగరి గమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సనిద పమగరి సని నిరి గామ పమగరి మద 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 నీరి గరిత కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముఖ పాడి నిషాదమే. తిన్న 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 కిడదిన్న తిన్న 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 కిడదిన్న నీని పమగమ పని మ పని నిసా నీని స స స స నీని రి 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 నీని గ గ గ మరి గ సరి ని స పని స మ పని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి సరి సరి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ సగమ పమగరి జని ద పమ గమ పని ద పమగరి జని ని స స స స ని ని గ గ గ ని ని మమ గమ పమ గమ గరి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గరి స మ గరి స ని స ని స ని స ని స పని 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 మ ని స ని స ని స ని స పని 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 మ గమ 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 స గ స గ స గ ని స గమ 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 స గ స గ స గ ని ని స గమ స గమ ప గమ పని మ పని స గమ ప గమ పని మ పని స పని స స స స స స రి 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 స స స స స స గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ గమ 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 గ స గమ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం జడ్జెస్ ఓవర్ టు యు. ఎన్ని రాగాలు అంత గుర్తుంటుంది. చాలా చాలా డిఫికల్ట్ అయిన సాంగ్. ఇట్స్ అ వెరీ ట్రికీ కాంపోజిషన్. అండ్ నువ్వు ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. థ్యాంక్ యూ సార్. చాలా కష్టతరమైనటువంటి కాంపోజిషన్ అండ్ ఎంత బాగుందంటే సాహిత్యం ఏ రాగానికి తగ్గట్టుగా ఆ రాగంలో వారు రాగాల గురించి కూడా తెలుసుకొని రాశారు ఈ పాట. చూసావా, నీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది, నువ్వు ఇంకా ఎక్కువ నేర్చుకున్నావు కాబట్టి. నీ గొంతులో నాకు దేశ్ చాలా నచ్చింది, సరస్వతి రాగం నచ్చింది, చాలా చాలా బాగున్నాయి నాన్న. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధీరజ్, నమస్తే సార్. అడుగు అడుగు వెయ్యనిది అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిది పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిది మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిది కొవ్వొత్తి కాంతులను పంచేనా, ముగింపే ఏదైనా మధ్యలో ఆపొద్దురా నీ సాధన, ప్రయత్నమే ప్రథమ విజయం. గొప్ప ప్రయత్నం చేశావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు, అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ధీరజ్. Thank you, bro. ఆల్ ది బెస్ట్. Thank నెక్స్ట్ you. రౌండ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ మహాసంగ్రామంలో సెమీఫైనల్ సెకండ్ రౌండ్ లో చిన్నారులందరూ వేటూరు సుందరరామూర్తి గారి పాటలు పాడారు. వచ్చే వారం ఈ చిన్నారులు అద్భుతమైన ఒక పోటీ కాంపిటీషన్ తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా